రేపు లోక్సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. పేపర్ లీకేజీల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు సిద్ధం చేసింది. ఈ బిల్లుతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ కు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లును ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్రం. దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు అక్రమాలకు చెక్ పెట్టేందుకు కఠిన చట్టాన్ని సిద్ధం చేసింది కేంద్రం. పేపర్ లీకేజీలకు సంబంధించిన 2024 నాటి చట్టానికి కీలక సవరణలు చేస్తూ ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ బిల్లు రూపొందించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపాదించిన ఈ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన బిల్లు ప్రతులను ఇప్పటికే సభ్యుల పోర్టల్లో అప్లోడ్ చేశారు. కొత్త చట్టం ద్వారా పేపర్ లీక్ నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. వందే మాతరం బిల్లును కూడా రేపు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ సవరణ 2026 బిల్లును ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్. జాతీయ గీతం జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరం గేయానికి వర్తింపచేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లు చట్టంగా మారితే జనగణమన, జాతీయ పతాకం భారత రాజ్యాంగానికి ఉన్నట్టే వందే మాతరానికి కూడా సమాన చట్టబద్ధ రక్షణ లభిస్తుంది. రేపు లోక్సభ ముందు వచ్చే బిల్లులపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఢిల్లీ నుంచి వెంకటేష్. అందులో భాగంగా నీట్ పేపర్ లీక్, అలాగే దేశవ్యాప్తంగా అనేక చోట్ల పేపర్ లీక్ అవుతున్నటువంటి నేపథ్యంలో యాంటీ పేపర్ లీక్ బిల్లును తయారు చేసింది. వాటిని రేపు లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే లోక్సభ బిజినెస్ ను కూడా విడుదల చేశారు. సో రేపే దీనిపైన చర్చించి లోక్సభలో పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ బిల్లును కనుక చూస్తే క్లియర్ గా ఎవరైనా పేపర్ లీక్ కు పాల్పడితే వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా విధించడంతో పాటు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కనుక చేస్తే ఖచ్చితంగా వారి ఆస్తులన్నిటిని కూడా జప్తు చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది. అలాగే పేపర్ లీక్ విచారణ కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. సో ఈ పేపర్ లీక్ కేసులో పట్టుబడిన వారికి సంబంధించినటువంటి విచారణ 2 నెలల్లోనే పూర్తి చేసి దర్యాప్తు పూర్తి చేసి 3 నెలల లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయబోతున్నారు. అలాగే మొత్తం వ్యవహారాన్ని కూడా 8 months లోపలనే క్లియర్ చేయాలని చెప్పి ఈ బిల్లులో ప్రతిపాదించారు. సో మొత్తానికి విద్యార్థులు చేసినటువంటి నిరసన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం ఎగ్జామినేషన్ వ్యవస్థను, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఈ చర్యలు తీసుకుంటుంది. కొత్త బిల్లును తీసుకురావడం ద్వారా ఈ అక్రమాలకు చెక్ పెట్టేటువంటి ఒక కొత్త బిల్లుకు మొత్తానికి పదులు పెట్టింది. అలాగే వందే మాతరానికి సంబంధించినటువంటి బిల్లు ఇప్పటికే రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానిపైన ఇంకా చర్చ జరగలేదు. సో దానిపైన చర్చ జరగాలి. అక్కడ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే అది లోక్సభకు వస్తుంది. కాబట్టి రేపు జరిగేటువంటి సమావేశంలో లోక్సభలో ప్రధానంగా యాంటీ పేపర్ లీక్ బిల్లు పైన బిల్లును ప్రవేశపెట్టడం, చర్చ జరపడం, పాస్ చేయడం, ఈ 3 అంశాలు లోక్సభలో జరుగుతాయి. అలాగే రాజ్యసభ సక్రమంగా కార్యకలాపాలు జరిగితే వందే మాతరానికి సంబంధించినటువంటి బిల్లు పైన చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే లోక్సభలో మరొక బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37 పెంచే ఒక బిల్లును కూడా ప్రతిపాదించారు. సో దానిపైన కూడా రేపు లోక్సభ కనుక సక్రమంగా సజావుగా కనుక జరిగితే వాటిని కూడా చర్చకు చేపట్టే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.